श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबूजी की जय। శరత్చంద్రికలు 4వ భాగం అసహాయత అనుగ్రహం. భక్తుడు: గురువుగారు, అప్పుడప్పుడు మాకు అనుభవమయ్యే నిస్సహాయ స్థితి నుండి బయటపడే మార్గం ఏమిటి? గురువుగారు: సహాయం కోసం చూడటమే. గురువుగారు నవ్వుతూ: భక్తుడు: మీ ఉద్దేశంలో సహాయం కోసం చూడడం అంటే ఏమిటి? గురువుగారు: మీకు మీ నిస్సహాయత నిజంగా అనుభవం అయినప్పుడు మీరు ఆ నిస్సహాయ స్థితి నుండి బయటపడడానికి ప్రయత్నిస్తారు. దాని నుండి బయటపడాలన్న ఆ కోరికే సహాయం కోసం అన్వేషించడం అంటే. ఈ విషయం మీకు తెలియకపోయినప్పటికీ ఆపాటికే మీరు సహాయం కోసం చూస్తుంటారు. అది అనివార్యంగా జరుగుతుంది. ఆ సహాయం అందినప్పుడు మీరు మీ నిస్సహాయతను అధిగమించారన్న అనుభవం కలుగుతుంది. మీరు ఆ సహాయాన్ని పొందినప్పుడు అది మీలోని నిరాశ నిస్పృహలను తొలగిస్తుంది. భక్తుడు: అంటే ఆ నిస్సహాయత మమ్మల్ని బాబాకు దగ్గర చేస్తుందా? గురువుగారు: ఆ నిస్సహాయత వల్ల మనకు బాబా అవసరం మరింత ఎక్కువ అవుతుంది. మనకేదైనా అవసరమైనప్పుడు ఆ అవసరమైన దానిని పొందడం మనకి ఇంకా ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. భక్తుడు: అప్పుడిక మనకు ఆ నిస్సహాయత అనుభవం కాదా? గురువుగారు: అవును, అప్పుడిక మనకు ఆ నిస్సహాయత కలగదు. మనకు సహాయం నిండుగా ఉందనిపిస్తుంది. బాబా మనకు అండగా ఉన్నారనిపిస్తుంది. ఎందుకంటే బాబానే ఆ సహాయం కాబట్టి. భక్తుడు: గురువుగారు, సద్గురువును సహాయం కోరడానికి, అనుగ్రహం కోసం ప్రార్థించడానికి ఉత్తమమైన మార్గం ఏమిటి? గురువుగారు: సహాయం పొందాలనే తీవ్రమైన కోరిక ఉండడం, ఆ సహాయం మీకు ఎంతో అవసరం అవడం ఉత్తమమైన మార్గం. ఉదాహరణకు, మీరు ఓ ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నారనుకోండి. మీకు ఈత రాదు. ఏం చేస్తారు? మీకు ఏది దొరికితే దానిని పట్టుకుంటారు. అక్కడ పట్టుకుందామా వద్దా అనే డైలమా, మీమాంస ఉండదు. ఈ చిన్న కర్ర నన్ను ఒడ్డుకు చేర్చగలదా? దానికి అంత బలం ఉందా? ఇలాంటివేవీ ఆలోచించరు. ఏది దొరికితే దానిని పట్టుకుంటారు. కాకడ ఆరతిలోని చివరి గీతాన్ని చదవండి. సహాయం ఎలా కోరాలో మీకు తెలుస్తుంది. మీ బుడతో భవభయ డోహీ ఉద్దరా, నేను సంసార సాగరంలో మునిగిపోతున్నాను, ఓ సద్గురు నన్ను రక్షించండి అని ఉంటుంది. అదృష్టవశాత్తు మనకు బాబా అనే అత్యుత్తమమైన రక్షణ ఉంది. కానీ అసలు విషయం ఏమిటంటే మనకు అంత రక్షణ అవసరం లేదని భావిస్తుంటాం. కాబట్టి మనం ఎప్పుడూ బాబాను కాస్త ఆగమని చెబుతూ ఉంటాము. బాబా, నాకు తెలుసు మీరు సహాయం చేయగలరు, మంచిది, కానీ మీరు కాసేపు ఆగండి. నాకు సహాయం అవసరమైనప్పుడు పిలుస్తాను. మీరిచ్చిన ఆఫర్కు ధన్యవాదాలు అంటాం. గురువుగారు నవ్వుతూ: మీకు జీవితంలో ఎన్నో అవసరమై ఉంటాయి. మీరు సహాయం అడిగి ఉంటారు. ఎలా అడగాలో ఎవరూ నేర్పలేదు. పసిబిడ్డలా ఉన్నప్పుడు మీ అమ్మ సహాయం తీసుకొని ఉంటారు. అమ్మని సాయం అడగాలని మీకెవరు నేర్పించారు? మీరు ఎంతో దూరం ప్రయాణం చేసి మీ దేశాల నుండి ఇక్కడికి వచ్చారు. మీరు ఎన్నో విషయాలలో ఎంతో మంది సహాయం తీసుకొని ఉంటారు. అవన్నీ మీకు ఎవరు నేర్పారు? ముందు మీకు ఒక అవసరం అనేది ఉండాలి. ఆ అవసరమే మీకు ఎలా అడగాలో నేర్పుతుంది. ఆ అవసరమే దానిని తీర్చుకునే పద్ధతిని, ఆ ప్రక్రియను, టెక్నిక్ను నేర్పుతుంది. ఇది ప్రత్యేకమైనది, ఇది అద్వితీయమైనది, ఇది ఉన్నతమైనది అని చెప్పబడే పద్ధతుల కోసం ప్రాకులాడకండి. పద్ధతుల్లో, టెక్నిక్స్లో ఏమీ లేదు.
మనకు అవసరం ఉంటే మనకు తగిన పద్ధతిని మనమే కనుక్కుంటాం. అవసరం కొత్త ఆవిష్కరణలకు తల్లి వంటిది. మన కోసం, మన మంచి కోసం మనం కనుక్కునే పద్ధతే ఉత్తమమైన పద్ధతి. మీరు ఎప్పుడూ సహాయం కోసం వెతుకులాడమని నేను చెప్పడం లేదు. ముందు మీకు మీరుగా మీ లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నించండి. అది అన్నిటికన్నా మంచి పద్ధతి. మీకు చేత కానప్పుడు అంతకు మించి వేరే చాయిస్ మీకు లేదు. మీరు సహాయం కోసం అన్వేషించాలి. కాబట్టి గురువు అవసరమా? సాయం అవసరమా? లేదా? అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు. మీకు నిజంగా సాయం అవసరమైతే గురువును అన్వేషించి ఆయనను ఆశ్రయించండి. అది మీ ఎంపిక, చాయిస్ కాదు. అంతకు మించి మీకు వేరే దారి లేదు. నాకు వేరే దారి లేదు అనే స్థితి వచ్చే వరకు మీకు ఏదో మీకై మీరే సాధించగలరనే ఆశ ఉంటుంది. నాకింకా కొన్ని అవకాశాలున్నాయి. నేనెందుకు ప్రయత్నించకూడదు అనిపిస్తుంది. అలాంటప్పుడు మీరు ప్రయత్నించి చూడండి. ముందు మీకున్న వనరులన్నిటినీ వాడుకొని ప్రయత్నించండి. అందులో విజయం సాధిస్తే మంచిది. అప్పుడది మీకై మీరు సంపాదించుకున్నదవుతుంది. మీరు చెయ్యలేకపోతే వేరొకరి సహాయం అర్థించక మీరు చెయ్యగలిగింది మాత్రమేముంది? భక్తుడు: గురువుగారు, సరి అయిన మార్గాన్ని ఎన్నుకునే విషయంలో నేను తప్పు చేస్తున్నానేమోనని, సరి అయిన మార్గాన్ని ఎంపిక చేసుకోలేనేమోనని భయంగా ఉంటుంది. ఈ విషయంలో నేనేం చెయ్యాలి? గురువుగారు: మీకు ఏం కావాలో ఆ లక్ష్యాన్ని, ఆ విషయాన్నే మీరు ఎంపిక చేసుకుంటారు. దానిని పొందే విషయంలో మీకు ఏవైనా భయాలు ఉంటే దానిని సాధించడానికి మార్గం తెలియకపోతే బాబా వంటి సద్గురువుల పాత్ర అవసరమవుతుంది. మీకు దానిని ఎలా పొందాలో తెలిస్తే మీకై మీరే ప్రయత్నం చేసి ఆ లక్ష్యాన్ని సాధించండి. కానీ ఒకవేళ మీకు కావలసిన వనరులు లేకపోతే, మీరు చేస్తున్నది సరి అయినదో కాదో తెలియక మీకు భయంగా ఉండి మీరు ఎంతో నిస్సహాయంగా మారినప్పుడు బాబా నుండి సహాయాన్ని అర్థించండి. ఆ సహాయం దేనికి? మీకు కావలసిన, మీకు అవసరమైన మీ వ్యక్తిగత గమ్యాన్ని చేరుకోవడం కోసమే. భక్తుడు: గురువుగారు, ఎంపిక చేసుకోవడానికి అంత ప్రాధాన్యతనిచ్చే ఆ ఎమోషన్, భావోద్వేగం ఏమిటి? గురువుగారు: ప్రతిసారి తప్పనిసరి పరిస్థితులలో నిస్సహాయంగా ఏదో ఒకదానిని ఎంపిక చేసుకోవలసిన పరిస్థితి నుండి బయటపడాలన్న మౌలికమైన ఎమోషన్, భావోద్వేగం అది. సరిగ్గా ఎంపిక చేసుకోలేని మన దౌర్బల్యం నుండి బయటపడటం కోసం మనలో కలిగే తపనది. భక్తుడు: అలా అయితే నిస్సహాయ స్థితి నుండి బయటపడాలన్న కోరిక నిజానికి చాలా బలమైన భావోద్వేగమన్నమాట. గురువుగారు: నిజమే, అది చాలా బలమైన భావోద్వేగం. నీ ఉనికికి మూలం అదే. అసలు మన పుట్టుకే మన ఎంపిక కాదు. అది మన చేతుల్లో లేదు. మీరు ఎవరినైనా మీరెందుకు జీవిస్తున్నారు అని అడిగి చూడండి. వారివ్వగలిగిన ఒకే ఒక్క సమాధానం, ఇంకా మేము చనిపోలేదు కాబట్టి అని. మన అస్తిత్వం అంత నిస్సహాయంగా ఉంది. మనం కేవలం నిస్సహాయంగా బ్రతుకుతున్నాం. ఎంత దౌర్భాగ్యమైన స్థితి అది! మనం అలాంటి నిస్సహాయమైన స్థితిని అధిగమించడానికి, ఆ విచారకరమైన స్థితి నుండి మనల్ని మనం విడుదల చేసుకోవడానికి మనం చేసే ప్రయత్నాలన్నీ వస్తాయి. మనకు ప్రకృతి ప్రసాదించిన జీవితం అనే పుస్తకంలో ఒక పదాన్ని కూడా సరిగ్గా అర్థం చేసుకోకుండా మనం పేజీలు తిప్పేస్తున్నాం. అది ఎవరు రాశారో, ఎందుకు రాశారో, అందులో ఎన్ని పేజీలు ఉన్నాయో కూడా మనకు తెలియదు. భక్తుడు: భావోద్వేగాలన్నిటినీ ఒక చోటుకు తీసుకురావడానికి మనకు మరో బలమైన భావోద్వేగం యొక్క అవసరం ఉందని మీరు చెప్పారు. ఆ భావోద్వేగం కూడా మన ఎంపిక కాదు. మనం తిప్పుతున్న పేజీలలో అది ఎక్కడో వస్తుంది. గురువుగారు: అవును,
అది కూడా మీ చేతులలో లేదు. కానీ అది మిమ్మల్ని మీ నిస్సహాయ స్థితి నుండి బయటపడేలా చేస్తుంది. ఒక పదం గూడా అర్థం చేసుకోకుండా పేజీలు తిప్పుతున్నప్పుడు నిజానికి మీకు సహాయపడేది ఏమిటి? మీకు ఆ పుస్తకంలో ఆ భాష, అక్షరాలు రాసే పద్ధతి, వ్యాకరణము మొదలైన వాటిని నేర్పించడానికి ఎవరో ఒకరు కావాలి. అప్పుడు మీరు జీవితమనే పుస్తకాన్ని ఆస్వాదించగలుగుతారు. భక్తుడు: గురువుగారు, ఇది హఠాత్తుగా సంభవిస్తుందా? లేక దానికి సమయం పడుతుందా? గురువుగారు: సాధారణంగా దానికి సమయం పడుతుంది. ఎంత సమయం అనేది నేర్చుకునే మన సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. భక్తుడు: గురువుగారు, నేను నిస్సహాయుణ్ణి అని నేను అనుకోవడం లేదు. అందుకే నేను నిజంగా సహాయం కావాలనుకోవడం లేదు. ఇలాంటప్పుడు నేనేం చెయ్యాలి? గురువుగారు: మీకు మీ నిస్సహాయత పూర్తిగా అనుభవంలోకి రావాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఈ నిస్సహాయత అనుభవం అవుతుంది. సహాయం కూడా అలానే రకరకాల మార్గాలలో అందుతుంది. సహాయం కోసం ప్రయత్నించే పద్ధతి, వారికి సాయం అందే పద్ధతి మనిషికి మనిషికి మారుతూ ఉంటుంది. బుద్ధుడు ఎంతగానో ప్రయత్నించాడు. ఒక స్థాయిలో ఆయనకు తన నిస్సహాయత అనుభవంలోకి వచ్చి అన్ని సాధనలకు, అన్ని ప్రయత్నాలకు స్వస్తి చెప్పి బోధివృక్షం కింద కూర్చుండిపోయాడు. ఆయన అప్పటి వరకు చేస్తూ ఉన్న అన్నిటినీ వదిలేశాడు. అప్పుడు ఆ స్థితిలో ఆ నిర్వాణం, పరిపూర్ణత్వం, సమాధానం, మీరు దానిని ఎలా పిలిచినా సరే ఆయనకది తక్షణం సిద్ధించింది. బుద్ధుడు సైతం ఆ నిస్సహాయ స్థితిని, అన్నిటినీ వదిలిపెట్టాల్సిన స్థితిని అనుభవించాల్సి వచ్చింది. కానీ మన విషయం వేరు. మన సాధన, ప్రయత్నం, అవసరం అంత తీవ్రంగా ఉండదు. కాబట్టి సహాయం కోసం మన అవసరం కూడా అంత తీవ్రంగా ఉండదు. మనం ఎంత నిస్సహాయులమో చూపడానికి కూడా మనకి ఇంకొకరు కావాలి. అది మన పరిస్థితి. లేదు, మనం బుద్ధుడిలాగా అయ్యి అన్నీ వదిలిపెట్టేయగలిగితే మంచిది. బుద్ధుడు ఆ నిర్వాణ స్థితిని పొందిన తర్వాత ఆయన తన మార్గం గురించి చెబుతూ బుద్ధం శరణం గచ్ఛామి అన్నారు. అంటే బుద్ధునికి శరణు పొందుతున్నాను అని అర్థం. బుద్ధుడు దేనికి, ఎవరికి శరణు పొందాడో మనకు తెలియదు. ఆయన తనకే శరణు పొందాడో, తన నిస్సహాయ స్థితికి శరణు పొందాడో, లేక మరో దానికో అదేమిటో చరిత్రలో ఎక్కడా రాసిలేదు. అది ఈ విధంగా ఉండాల్సిన అవసరం లేదు. అది చాలా రకాలుగా జరగవచ్చు. మన నిస్సహాయతను తెలుసుకొని వ్యక్తం చేస్తూ ఒక బుద్ధునికి, బుద్ధత్వం పొందిన వ్యక్తికి సద్గురువు పాదాలకు శరణు పొందాలని బుద్ధుని ఉద్దేశం. ఎవరైతే తమ నిస్సహాయతను అనుభవిస్తారో వారే శరణాగతి పొందుతారు. బాబా జీవితంలో కూడా ఆయన తమ నిస్సహాయతను ఎలా అనుభవించారో అనే విషయాన్ని చూడవచ్చు. కానీ ఆయన దానిని వేరే రకంగా వ్యక్తం చేశారు. నేను అల్లా బానిసను అని చెప్పేవారు బాబా. ఆయన అల్లా మీద ఎలా పూర్తిగా ఆధారపడి ఉన్నారో చూడండి. రమణ మహర్షి మరో రకంగా వ్యక్తం చేశారు. ఆయనకు తమ నిస్సహాయత మరణానుభవం అనే అత్యంత నిస్సహాయ స్థితిలాగా అనుభవమైంది. అక్కడ ఆ స్థితిలో ఎవరైనా జీవితాన్ని నిలుపుకోవాలి అనుకుంటారు. కానీ దానిని నిలుపుకోవడంలో వాళ్ళు అశక్తులు, ప్రాణం పోతుంది. అదే మరణం అంటే. రమణ మహర్షి తమ నిస్సహాయతను మరణంలాగా వ్యక్తపరిచారు. వాళ్ళందరూ తమ నిస్సహాయ స్థితిని రకరకాలుగా వ్యక్తం చేసి రకరకాల మార్గాలలో సాయం అర్థించారు. వారికి సహాయం అందింది కూడా వివిధ రకాలుగానే. అది చాలా వ్యక్తిగతమైంది. కాబట్టి మీ నిస్సహాయతను అనుభవించండి, సహాయాన్ని కోరండి, మీదైన మార్గంలో సహాయాన్ని పొందండి. భక్తుడు: గురువుగారు, మనకు సాయం చేయడానికి ఎవరైనా ఉన్నప్పుడు మన నిస్సహాయతను మనం ఆనందంగా ఆస్వాదించగలమా?
గురువుగారు, ఈ నిస్సహాయత నిజంగా నిస్సహాయత కాదు. అది మరో రకంగా అనుభవం అవుతుంది. పెద్దవాళ్ళం కాబట్టి మనకు ఈ విషయం అర్థం కావడం లేదు. ఒక నెల పసిబిడ్డ విషయమే తీసుకోండి. ఆ బిడ్డ నిజంగా నిస్సహాయంగా ఉంటుంది. తాను నడవలేదు. తనను తాను రక్షించుకోలేదు. ఆహారం తీసుకోలేదు. తనకు తానుగా ఏమీ చేసుకోలేదు. తన మనుగడ యావత్తూ తల్లి మీద గాని, సంరక్షకుని మీద గాని ఆధారపడి ఉంటుంది. కానీ ఆ బిడ్డ ఎంత ఆనందంగా ఆడుకుంటుందో చూడండి. నీ నిస్సహాయతకు నువ్వు సిగ్గుపడాలి. నీ ఆహారం నువ్వు తయారు చేసుకోలేవు. నువ్వు ప్రతి విషయానికి ఎవరి మీదైనా ఆధారపడాలి. అయినా నువ్వు ఎలా సంతోషంగా ఉంటావు అని అంటుందా తల్లి. గురువుగారు నవ్వుతూ, తన తల్లి సంరక్షణ, ప్రేమ ఉన్నంత వరకు ఈ నిస్సహాయతగా ఆ బిడ్డకు అనుభవం కాదు. మనం పెద్దవాళ్ళం అయినప్పటికీ ఈ నిస్సహాయత విషయంలో మనం పిల్లలమే. మనకు అలాంటి రక్షణను, భద్రతా భావాన్నిచ్చే తల్లి కావాలి. మనకు ఆ రక్షణ ఉన్నప్పుడు మన నిస్సహాయత విషయంలో మనం బాధపడటం మానేస్తాము. నిజానికి మనం సంరక్షణలో ఉన్నట్లు భావిస్తాము. ఆ నిస్సహాయతను నువ్వు ఆనందిస్తావని కాదు. అది మరో రకంగా అనుభవం అవుతుంది. మనకు ఆనందాన్నిచ్చేది ఆ సంరక్షణ. సరిగ్గా అదే బాబా చేస్తారు. అందుకే మనకు సద్గురువు అవసరం. అది లేకుండా కూడా మనం ముందుకు వెళ్ళవచ్చు. కానీ మనలో చాలా మందికి అది మనం కూర్చున్న కొమ్మను నరుక్కోవడంలాగా ఉంటుంది. భక్తుడు, నేను సహాయం కోసం బాబాను అడిగినప్పటికీ, ప్రార్థించినప్పటికీ నాకు ఇంకా నిస్సహాయంగా అనిపిస్తే నేను చెయ్యగలిగింది ఏమైనా ఉందా? నేనలా ప్రార్థించి ఎదురు చూస్తూ ఉండాలా? గురువుగారు, నేను మీకు చాలాసార్లు చెప్పాను. మీలోని ఆ నిస్సహాయత అనే అనుభవమే సహాయం కోసం అడగడం. దానిని మీరు ఒక పద్ధతిగా మాటల్లో వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. మీరు చెయ్యగలిగింది ఏమీ లేదు. ఒకవేళ మీరు చెయ్యగలిగింది ఏదైనా ఉంటే మీరు నిస్సహాయులు కారని అర్థం. నేను చెయ్యగలిగింది ఏమీ లేదంటూనే నేను ఏం చెయ్యాలి అని అడగటం అర్థం లేని ప్రశ్న. కాబట్టి మీరు ఏమన్నా చెయ్యగలిగి ఉంటే మీరు నిస్సహాయులు కారు. మీరు ఏమీ చెయ్యలేరు గనకే మీరు నిస్సహాయులు. భక్తుడు, అప్పుడు నేనిక చెయ్యగలిగింది ఏమిటి? గురువుగారు నవ్వుతూ, మీరేమీ చెయ్యలేరు. మీరు ఆ నిస్సహాయతను అనుభవించడం తప్ప మరేమీ చేయలేరు. మీరు ఎంత నిస్సహాయులో తెలుసుకోండి. చాలామంది నిస్సహాయంగా ఉంటారు. కానీ వారు ఆ విషయాన్ని ఒప్పుకోరు. అది సమస్య. నేను మిమ్మల్ని దానిని అంగీకరించమంటున్నాను. మీ నిస్సహాయతను మీరు తెలుసుకోండి. స్పష్టంగా తెలుసుకోండి. అది చాలు. ఏమి జరగాలో, మీరు ఏం చెయ్యాలో, మీకు సహాయం ఎలా అందివ్వాలో ఆ విషయాలు బాబా చూసుకుంటారు. మీకు సాయం చేయడానికి మీరు బాబాకు చేసే సాయం అంటూ ఏమీ లేదు. భక్తుడు, గురువుగారు, వాచా వ్యక్తం చేయాల్సిన అవసరం లేదా? అడగాల్సిన అవసరం లేదా? గురువుగారు, అది మీకు ఆ తృప్తిని ఇస్తే మంచిదే. అలా వ్యక్తం చేయడం మీ నిస్సహాయతను తెలుసుకొని అంగీకరించడంలో భాగమైతే అది సరి అయినదే. వాచా వ్యక్తం చేయడంలో తప్పేమీ లేదు. అది ఒక విధమైన పద్ధతిలా, మీ నిస్సహాయతకు ఒకానొక వ్యక్తీకరణలా మారుతుంది అంతే. భక్తుడు, గురువుగారు, మీరు నాకు సహాయం చేస్తున్నారా? చేస్తుంటే అది నాకెందుకు మరింతగా అనుభవం కావడం లేదు? గురువుగారు, మొదట మీరు, గురువుగారు, నాకు మీరు సహాయం చేస్తున్నారా అని అడుగుతారు. అవును, నేను సహాయం చేస్తున్నాను. కానీ మీరు నేను చెయ్యట్లేదనుకుంటారు. ఒకవేళ మీరు నేను సహాయం చెయ్యడం లేదు అనుకుంటే మీరు నిజంగా అడుగుతున్నారా అని అంటాను నేను. మీరు నిజంగా అడుగుతున్నట్లయితే
మీరు ఏ రకమైన సహాయాన్ని అడుగుతారు? మీకు ఎటువంటి సహాయం కావాలి? మరి ఒకవేళ నేను మీకు సహాయం చేస్తే, మీరు దానిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు తీసుకోగలిగిన సహాయాన్ని నన్నడగండి. ఇక్కడ తాత్వికతకు చోటు లేదు. ఇది చాలా స్పష్టం. సమస్య ఏమిటంటే, సహాయం అడగడానికి చాలా మందికి భయం. ముందు మనకు సహాయం కావాలని తెలుసుకోవాలి. నేను ఇంకో అడుగు ముందుకేస్తాను. మీకు నిజంగా సహాయం కావాలా? ముందు ఎవరి సహాయం లేకుండా మీకు కావలసిన దానిని సాధించడానికి ప్రయత్నించండి. మీకు మీరుగా సాధించడానికి ప్రయత్నించండి. అలా ప్రయత్నం చేసిన తర్వాత, గురువుగారు, నేను ప్రయత్నం చేశాను, నా వల్ల కాదు, మీరు సహాయం చెయ్యండి అని మీరంటే, అప్పుడు సహాయం చేయడానికి నేను సిద్ధం. కానీ అప్పుడు మీరు సహాయాన్ని స్వీకరించాలి. కానీ జరిగేదేమిటంటే, అప్పుడు అహం తలెత్తుతుంది. నాకు మీ సహాయం అక్కర్లేదు. నాకు నేను సహాయం చేసుకోగలను. అయినా నాకు అసలు సహాయం ఎందుకు? నాకై నేను సాధించగలను. మీరు కాస్త ముందుకు నెడితే చాలు అంటారు. గురువుగారు నవ్వుతూ, ఒకవేళ నేను కాస్త ముందుకు నెట్టినప్పటికీ అది నిజంగా నెట్టడం కాదేమో అనిపిస్తుంది. నిజంగా గురువుగారు నన్ను ముందుకు నెట్టారా? లేక నేను దానిని ఊహించుకుంటున్నానా అని సందేహిస్తారు. ముందు మనకి స్పష్టత కావాలి. మనకై మనం ఏమీ చేయలేము అనే పరిపూర్ణమైన స్పష్టత రావాలి. సహాయం అడగడానికి అదే అర్హత. అప్పుడు సహాయం అందించబడుతుంది. 100% ఆ విషయంలో సందేహం లేదు. అలా సహాయం అందితే మీరు స్వీకరిస్తారు. సాధారణంగా ఈ విషయంలో విఫలం కావడానికి, గందరగోళపడడానికి, భయపడడానికి కారణం వారికి స్పష్టత లేకపోవడమే. గురువుగారు, మీకు మీరు సహాయం చేసుకోలేరని తెలుసుకోగలిగితే అప్పుడు ఎటువంటి సంకోచం లేకుండా సహాయం అర్థిస్తారు. గురువుగారు, మీరివ్వగలరా? మీరు సలహా ఇస్తారా? మీరిది చేస్తారా? ఇది కాదు అడిగే పద్ధతి. దీనికి బదులు మీరు డిమాండ్ చేయాలి. నాకివ్వండి. నేను మిమ్మల్ని భిక్ష అడుగుతున్నాను. మీ ముందు భిక్షగాళ్ళలో భిక్షగాడిలా నిలబడి ఉన్నాను. అలాంటి నిజాయితీతో, అంత సంసిద్ధతతో, అవసరంతో అడగాలి. గురువుగారు, సహాయం అర్థించడం అంటే అది దుఃఖంతోనూ లేక నిరాశ నిస్పృహలతోనూ కూడుకొని ఉండకూడదు. అత్యంత నిస్సహాయ స్థితిలోనే మీకు సహాయం అనుభవం అవుతుంది. మీ నిస్సహాయితే మీకు సహాయం అనుభవంలోకి వచ్చేలా చేస్తుంది. ఆ తర్వాత మీరు ఒక రక్షణ ఉన్నదన్న భావంతో జీవించగలుగుతారు. అప్పుడు నిస్సహాయులమనే భావం ఉండదు. మీకు పరిపూర్ణమైన అనుగ్రహం, సహాయం, ఆనందం అనుభవం అవుతాయి. అప్పుడు అది మీ నిస్సహాయత మీకు ఆనందంగా, పరిపూర్ణంగా, ఉపయుక్తంగా ఉంటుంది. మనకు సహాయం యొక్క అవసరం ఎప్పుడూ ఉంది. మనకు సహాయం చేయడానికి బాబా కూడా ఎప్పుడూ ఉన్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై.